మనం ఒక కంటెంట్‌ను గానీ, ఒక కంటెంట్‌ని క్రియేట్ చేయడం గానీ, చెప్పడం గానీ, మాట్లాడడం గానీ, ఒక థంబ్‌నెయిల్ మీద టైటిల్, థంబ్‌నెయిల్ డిజైన్ గానీ, ఎలా జేయాలి? కెమెరా ముందు ఎలా మాట్లాడాలి? విషయాన్ని లేదా ఒక ఊహని ఎలా ఊహించి, ఎలా సృష్టించాలి కంటెంట్ కోసం? లేదా షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీస్తారు సినిమాలా అనేది చెప్తాను. ఇప్పుడు శృంగార సన్నివేశాలుంటాయి. శృంగార సన్నివేశాలు ఎలా జేస్తారంటే, 4 చేతులు, 2 కాళ్ళు, 2 చేతులతో జరుపుతూ తలను కదులుతూ, ముద్దు పెడుతూ, ముఖ శృంగారం, చేతి శృంగారం, కాళ్ళ శృంగారం, శరీర శృంగారం ఇదంతా ఉంటుంది. కానీ ఇవన్నీ ఎట్లా జేస్తారంటే, ఇప్పుడు తల ఉన్నది. ముఖ శృంగారం అంటే అది ఎట్లా జేస్తారు? ముద్దు పెట్టడం అవన్నీ స్త్రీకి అంటే, ఈ 4 చేళ్ళు 2 చేతులు, 2 కాళ్ళు, శరీరం అనేది సహాయం తీసుకోకుండా వాడు ముద్దు పెడతాడు. పెడితే ఎంత కష్టం అది ఎవరికీ సాధ్యం గాదు గదా! అది ఇంపాసిబుల్. కానీ అక్కడ అలా పెడతారు. అంటే అది కేవలం నటన. ఇతరులకు భ్రమ కల్పిస్తారు అంతే తప్ప నిజంగా పెట్టరు. అప్పుడు అది ఫ్యాషన్‌గా వస్తది. అలాగే ఒక చెయ్యి కల్పించడం, ఒక కాలు కదిలించడం, 2 చేతులు, 2 కాళ్ళు కదిలించడం, శరీరం కదిలించడం, దొర్లడం ఇవన్నీ గూడా వీటి సహాయం లేకుండా, చేతుల సహాయం లేకుండా, కాళ్ళ సహాయం లేకుండా, ముఖ సహాయం లేకుండా, మొండెం సహాయం లేకుండా ఆ! ఇవి జరుగుతా ఉంటాయి. అంటే ఇవన్నీ ఎట్లా అంటే కేవలం కృత్రిమంగా అలా చేస్తారు. భ్రమ కల్పిస్తారు తప్ప నిజంగా ఎవరు చేయలేరు. ఇలా భ్రమ కల్పిస్తే చూపర్లకు నిజంగా జరిగినట్టుంటది. అంటే వాళ్ళు దొర్లుతున్నట్టు, చేతులు కలిపినట్టు, కాళ్ళు కలిపినట్టు, ముద్దు పెడుతున్నట్టు ఇవన్నీ ఒకటే పెడుతున్నట్టు. అట్లా అంట. అది ఎవరికీ సాధ్యం కాదు. కానీ అలా సృష్టిస్తారు అట్లా. మనకు భ్రమ కల్పిస్తారు. బయట ఎవరు చేయలేరు. నిజంగానైతే. అలా చేయడం వల్ల స్టైల్‌గా, ఫ్యాషన్‌గా, సినిమాటిక్ స్టైల్‌లో వస్తది. ఒక కంటెంట్ క్రియేట్ చేయడము, ఊహించడము, ఒక ఊహను ఊహించడం, ఒక కంటెంట్ చెప్పడము, ఒక మాట మాట్లాడడము, ఒక విషయాన్ని చెప్పడము, ఊహించడము లేదా థంబ్‌నెయిల్ మీద టైటిల్ పెట్టడము, డిజైన్స్ చేయడం ఇవన్నీ గూడా ఒక దాని సహాయం లేకుండా మన దగ్గర 2 చేతులు, 2 కాళ్ళు, మొండము, తల ఇవన్నిటితోటే మనం ఒక అవయవాన్ని కదిలిస్తాం. ఒక పని చేస్తాం కదా! ఏవి సహాయం లేకుండా చేస్తే ఎట్లుంటది? చేయలేరు. కానీ అలా చేస్తే ఎలా ఉంటుందో అలా ఊహించండి. అలా క్రియేట్ చేయండి. అలా చేస్తే కంటెంట్ చెప్పడము, సృష్టించడము, మాట్లాడడము అనేది సూపర్‌గా ఉంటది వినేవాళ్ళకు. కాకపోతే ఇది నిజంగా ఎవరు చేయలేరు. భ్రమ కల్పించడం అన్నమాట. అలా భ్రమింపజేస్తే వాళ్ళకి నిజంగా చేసినట్టు అనిపించి సినిమాటిక్ స్టైల్‌లో ఫ్యాషన్‌గా అనిపిస్తది.